దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ సమయంలో మనము ఒక చిన్న వర్తమానము ధ్యానించుకుందామండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం గురించి నాకు జ్ఞాపకం చేశారు. మరి అదేంటంటే ఒక చిన్న మార్పు, ఒక గొప్ప సాక్ష్యము. ఈ అంశము గురించి ప్రభువారు నన్ను ప్రేరేపించారు మీ అందరితో చెప్పమని. మరి ఆ మార్పేంటి, ఆ సాక్ష్యం ఏంటి అనేది మరి మనము ఈ సందేశంలో తెలుసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము ఒకసారి మనము చదువుకుందాం రండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఎలాగ ఉండాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనంతో మనతో మాట్లాడుతున్నారండి. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అనంటే నీ హృదయము పసిబిడ్డ వలె మార్పు చెందాలి. నీ హృదయము పసిబిడ్డలాగా నిర్మలంగా, నిష్కలంకంగా, మరి కలుషితమైనది కాకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, కపటము లేకుండా నీ హృదయము శుద్ధంగా ఉండాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో మరి ఆయన ప్రజలను, ఆయన బిడ్డలను ఆయన తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఆయన మనకి ఎదురు పడినప్పుడు మన హృదయం ఎలాగుండాలంటే మార్పు చెందిన వారుగా ఉండాలి. బిడ్డల వంటి వారుగా మనము ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. చూడండి, మరి చిన్న బిడ్డల్ని కనుక మనం చూస్తే వారిలో ఎలాంటి కల్మషం కానీ, ఎలాంటి కోపము, తాపము, మరి ద్వేషము, అసూయ, కుతంత్రాలు చేసేటువంటి హృదయము వాళ్ళలో ఉండదండి. వాళ్ళ హృదయము ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళ హృదయము ఎంతో నిర్మలంగా ఉంటుంది. అవునా అండి? మా పిల్లల్ని నేను అప్పుడప్పుడు కోపం వస్తే కొంచెము గట్టిగా తిడుతుంటాను. మరి ఇంకా కోపం వస్తే ఒక దెబ్బ కూడా వేస్తుంటాను. అయితే వాళ్ళు ఆ విధంగా తిడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు నా వంక కొంచెం కోపంగా చూస్తారు. ఒక్కొక్కసారి బాధపడతారు, ఏడుస్తారు. మరి అదయిపోయిన తర్వాత నా మనసులో వచ్చే ఫీలింగ్ ఏంటంటే, అరే నేనెందుకు వీళ్ళని గాయపరిచాను, నేనెందుకు వీళ్ళని తిట్టాను అని అనుకుని ఇక వీళ్ళు నాతో సరిగా బిహేవ్ చేయరేమో, నేను ఇలా కొట్టాను కదా, నేను ఇలా తిట్టాను కదా, ఇంకా నాతో వీళ్ళు సరిగా ఉండరేమో అని నేను అనుకుంటాను. కానీ మరి ఒక 5 నిమిషాల లోపే మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా ఇది పెడతావా, అది పెడతావా అని వాళ్ళు ఎంతో ప్రేమగా మళ్ళా నా దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు నాకు అర్థమవుతుంది పిల్లల హృదయము ఎంత బాగుంది. ఏది వాళ్ళ హృదయంలో పెట్టుకోవట్లేదు. ఏది కూడా వాళ్ళ మనసులో దాన్ని క్యారీ చేయట్లేదండి. ఒక మనిషి మీద కోపం వచ్చినా, ఒక మనిషి మీద ఆయాసం కలిగినా దాన్ని వాళ్ళు క్యారీ చేయట్లా. అక్కడికక్కడే మర్చిపోతున్నారు. అక్కడికక్కడే వదిలేస్తున్నారు. అక్కడికక్కడే ఆ వ్యక్తిని క్షమిస్తున్నారు. తిరిగి మరలా ఆ వ్యక్తితో వెళ్ళి కలిసిపోయి మాట్లాడతారు. కొన్ని కొన్ని సందర్భాలు వస్తాయండి, నేను చూస్తాను. మన ఇళ్లల్లో మనకి మన బంధువుల్లో ఎవరైనా కొంచెం పడకపోతే కనుక, లేకపోతే మన స్నేహితుల్లో ఎవరైనా కొంచెం వాళ్ళతో మనకి ఆయాసం ఉంటే, లేకపోతే కోపం ఉంటే, శత్రుత్వం ఉంటే, మన పిల్లలు ఆ పక్కన ఉన్నటువంటి ఆ పిల్లలు, శత్రువులైనటువంటి వారి పిల్లలు చక్కగా కలిసిపోతారు, మాట్లాడుకుంటారు. అసలు వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు. నేను నా కళ్ళారా ఇలాంటి సందర్భాలు నేను చూశానండి 1, 2. అప్పుడు మనసులో ఈ విధంగా అనిపించేది. ఈ పెద్దలైనటువంటి ఈ తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, శత్రుత్వంగా ఉన్నారు గానీ అసలు వీళ్ళకైతే ఏమీ లేదు. వీళ్ళ మధ్యలో అసలు ఎలాంటి శత్రుత్వం గానీ, కక్ష కార్పణ్యాలు గానీ ఏమీ లేవు. చక్కగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఇది ఇలా ఉండాలి కదా! ఇది కదా నిజమైన స్వచ్ఛమైన బంధం అంటే ఇదే కదా! అని మరి ఆ పిల్లల్ని చూసినప్పుడు
కొన్ని కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చండి. ఇక్కడ ప్రభువారు మనతో అదే తెలియజేస్తున్నారు. నువ్వు మార్పు నొంది ఎలాగండి? మనము మార్పు నొంది బిడ్డల వంటి వారుగా అయినప్పుడు అప్పుడు పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాము. హల్లెలూయా! చిన్నపిల్లల మనస్తత్వం, యథార్థమైనటువంటి హృదయము. దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. హల్లెలూయా! యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టమంటండి. వినయము గలవారి యొద్ద ఆయన నివాసము చేస్తున్నాను అని చెప్తున్నారు. దీనుల దగ్గర, తగ్గించుకుంటున్న వారి దగ్గర తండ్రి అయిన దేవుడు నివాసం చేస్తాడంట. హల్లెలూయా! ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉంటారో, నూతన శిశువు వలె, అప్పుడే పుట్టిన శిశువు వలె ఉంటారో, అటువంటి వారి దగ్గరంట వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారంట, వారు భక్తిలో ఎదుగుతారంట, విశ్వాసంలో ఎదుగుతారంట, పరలోకపు సంగతులు వారికి తెలుస్తాయంట, పరలోకపు రాజ్యపు మర్మములు మొట్టమొదటిగా వారికి బయలుపరచబడుతుందంట. ఇది పెద్దలకు మరుగు చేయబడి పసిపిల్లలకు, బాలురకు ఈ సంగతులు తెలియజేయబడుతున్నవి. ఈ సంగతులు అంటే ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ సంగతులు. యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటది. ఇది పెద్దలకు మరుగు చేయబడింది, పసిపిల్లలకు, బాలురకు ఈ యొక్క సంగతులు తెలియజేయబడినవి. దేవుని సంగతులు తెలుసుకోవాలి అని అంటే, దేవునితో మరింతగా మంచి సంబంధం కలిగి ఉండాలంటే మన హృదయము అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఎవరి హృదయం అయితే శుద్ధంగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉంటుందో, వారి పాపములను విడిచిపెట్టి, వారి మోసములను విడిచిపెట్టి దేవుడి దగ్గర సబ్మిట్ అవుతారో అటువంటి వారిని అంట దేవుడు అత్యధికంగా ప్రేమిస్తాడంట. ఆయన ప్రేమనంతటిని వారి మీద కుమ్మరిస్తాడంట. హల్లెలూయా! చూడండి, ఈరోజు చాలామంది మేము క్రైస్తవులమండి, మేము క్రీస్తుని వెంబడిస్తున్న వారమండి అని ప్రకటించుకుంటారు, చెప్పుకుంటారు. వారు ఇంటి పైన ఒక బోర్డు పెడతారు, ఈ గృహమునకు అధిపతి క్రీస్తే అని చెప్పి. కానీ నిజంగా వారి గృహంలో అధిపతి క్రీస్తేనా? కాదు. నిజంగా మరి వాళ్ళ గృహంలోకి మనము వెళ్ళి తొంగి చూస్తే కనుక, వారి ఇంట్లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎంతో దూషణ, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, అదేవిధంగా మరి త్రాగుబోతనము, వ్యభిచారము, మరి జారత్వము, మరి ఈ విధమైనటువంటి చిల్లంగి క్రియలు అన్ని చేస్తుంటారండి ఈరోజు క్రైస్తవులు అనబడుతున్నవారు. ఆ మార్పు సరైన మార్పు కాదు. ఏదో పెద్దవాళ్ళు మారారు కదా, మా తాతగారు క్రైస్తవులు, మా అమ్మగారు క్రైస్తవులు, మా నాన్నగారు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అని అనుకుంటున్నారు. లేకపోతే నా తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో అని కొంతమంది క్రైస్తవులుగా ఉంటారు. ఈ విధంగా వచ్చినటువంటి సగం సగం మార్పు అనేది మీ జీవితంలో విశ్వాసాన్ని పెంచలేదండి. అందుకనే ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారు, నీ మార్పు ఎలాగుండాలంటే పసిబిడ్డల వలె ఉండాలి. ఇక్కడ నేను ఒక ఇద్దరు స్త్రీల గురించి మీతో చెప్తానండి ఈరోజు. వీళ్ళిద్దరిలో వచ్చినటువంటి మార్పు వీళ్ళ జీవితాలని మార్చివేసింది. వీరిద్దరూ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారి జీవితాలను అవి ఒక గొప్ప సాక్షిగా, అనేకులు వారిలో క్రీస్తును గుర్తించేదిగా వారి జీవితాలు మార్పు చెందినాయి. వాళ్ళల్లో మొట్టమొదటి స్త్రీ బేతనియాలో ఉన్నటువంటి లాజర్ సహోదరి అయిన మరియా. ఎవరండి? బేతనియాలో ఉన్నటువంటి లాజరు సహోదరి అయినటువంటి మరియా. వీరికే మరొక పేరు ఉంది, యేసు ప్రేమించిన కుటుంబము. యేసు ప్రేమించినటువంటి కుటుంబము. లాజర్, మరియా, మార్తా, ఈ ముగ్గురిని ప్రభువారు ప్రేమించారు. మరి ఒకసారి వీరి ఇంటిలో మరి విందు జరుగుతుందండి. లాజరు మరి సమాధిలో నుండి బయటికి వచ్చాడని చెప్పి వారు విందు చేయడం జరుగుతుంది వారి ఇంట్లో. అయితే ఆ సమయంలో అందరూ వచ్చి అక్కడ కొంతమంది శిష్యులు, అదేవిధంగా కొంతమంది ఊర్లో ఉన్నవారు అక్కడ కూర్చుని విందు చేస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో ఈ మరియా ఒక అత్తరు బుడ్డిని తీసుకువెళ్ళి యేసు ప్రభు పాదాలు వెనక్కి పెట్టి భోజనం చేస్తున్నారు. మరి
యూదుల సాంప్రదాయం ప్రకారము మరి మగవారు వారి వారి యొక్క పాదములను వెనకకు పెట్టి ముందు కూర్చుని వారు భోజనం చేస్తారండి. మనకులాగా ఇలా మఠం వేసుకుని కూర్చుని వాళ్ళు తినరు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వెనక పెడతారు కాళ్ళు. మీరు కొన్ని మూవీస్లో కూడా చూసుంటారు అటువంటి సందర్భాలు. అయితే ఈ మరియ వచ్చి వెనక నుండి వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన మీద తల మీద పోసి అభిషేకించిందంట. అదేవిధంగా మరి ఆయన పాదములను తన కన్నీటితో కడిగి తన యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను ముద్దాడుతుందంటండి. హల్లెలూయా. మరి అక్కడ చూస్తున్నారంట చాలామంది ఈమె చేసే పనులన్నీ. మరి మరియా ఎవరో చూస్తున్నారని, ఎవరో ఆమెను కించపరుస్తారని, లేకపోతే వీళ్ళు ఎదురుకుండా నేను ఇలాగ చేయకూడదు అని కానీ ఆమె పట్టించుకోవట్లేదండి. ఆమె మనసులో ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలనుకుంది. ప్రభువుని తన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుతో అభిషేకించాలి అని కోరుకుంది. అందుకనే తన దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి అమాంతంగా పగలగొట్టి ప్రభువు వారిని అభిషేకించింది. హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఇలాగ అంటున్నారు ఆమెని, ఇంత విలువైన అత్తరు బుడ్డిని నువ్వు ఇలాగ ఎందుకు నష్టపరుస్తున్నావు? దీనిని అమ్మి బీదలకు ఇస్తే బీదలు పోషించబడతారు కదా, నువ్వు ఇంత విలువైన దాన్ని ఎందుకు నష్టపరచడము? నువ్వు భక్తి చేసుకోవాలంటే మరి ఇంక వేరే మార్గం ఉంటుంది కదా, ఇలా ఎందుకు చేయడము, అలా ఎందుకు చేయడము? చూడండి, ఈ రోజుల్లో చాలామంది వారు భక్తి చేస్తున్న వాళ్ళని చూసి వెనక్కి లాగుతారు. అవునా అండి? వాళ్ళు చేయరు ఎలాగో భక్తి, వారికి ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడరు. కానీ ఇంట్లో ఎవరైనా చేస్తుంటే, భార్య చేస్తుంటే భర్త లాగడము, భర్త చేస్తుంటే భార్య లాగడము, మరి పిల్లలు చక్కగా మందిరానికి వెళ్తుంటే ఆ పిల్లల్ని ఆటంకపరచడం. ఎందుకురా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అప్పుడు కూడా చర్చికి వెళ్ళాల్సిన పనేంటి? చదువుకో నువ్వు చక్కగా, తర్వాత వెళ్దు కానీ చర్చికి, చర్చ్ ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి చాలామంది ఇలాగా భక్తి చేస్తున్న వారిని ఆటంకపరుస్తారు. భక్తి చేస్తున్న వారిని వెనక్కి లాగుతారు. నువ్వు చేయక్కర్లేదు, ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినా, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా వెంటనే కృతజ్ఞతార్పణలు తీసుకొచ్చి ఇస్తుంటే భర్తలు, ఎందుకండి మీరు ఇప్పుడు ఇవ్వడము పాస్టర్ గారికి డబ్బులు, ఆయనకి బోల్డ్ మంది ఇస్తారు, మనం ఇవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఏమి ఇవ్వక్కర్లా, వచ్చేసేయండి అని చెప్పి కొంతమంది భార్యలు వాళ్ళ భర్తల్ని ఆ అర్పణ ఇవ్వకుండా, దేవుణ్ణి అభిషేకించకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా వెనక్కి లాగుతారు. ఇక్కడ ఈ మరియా ఈ విధంగా ప్రభువారిని అభిషేకిస్తున్నప్పుడు కూడా కొంతమంది ఈమెను చేసిన పనిని చూసి కించపరిచారు. మరి ఆమె పైన నెపాలు చెప్పారు, ఆమె పైన దోషభరితంగా ఆమెను మాట్లాడారు. ఇది అమ్మి నువ్వు బీదలకు ఇవ్వవచ్చు కదా, ఇలా ఎందుకు నువ్వు చేయడం అని చెప్పి ఆమెను కించపరిచినట్టుగా మాట్లాడారు, ఆమెను ప్రశ్నించారు. కానీ ఆమె హృదయంలో వచ్చినటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో, ఆమె హృదయంలో వచ్చినటువంటి ఆ ఒక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో, ఆమెను ఆ పని చెయ్యనివ్వకుండా అది ఆపలేకపోయింది. హల్లెలూయా. ఆమె జీవితంలో ఒకానొక సమయంలో ఆమె పాప జీవితం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను విడిపించారు. ఆ ప్రేమ ఆమెను పట్టుకుందండి. ఆ ప్రేమ ఆమెను యేసుక్రీస్తు పాదాల వరకు తీసుకొచ్చింది. ఆమె ఇక ముద్దాడకుండా ఉండలేకపోయింది. ఎవరు నన్ను ఏమి అన్నా పర్వాలా, ఎవరు నన్ను చీప్గా చూస్తున్నా పర్వాలా, నేను నా దేవునికి ప్రాధాన్యతనిస్తాను, నా దగ్గరున్న విలువైనది నా దేవునికి నేను సమర్పించుకుంటాను అని ప్రభువారికి ఆమెకు సమర్పించినప్పుడు ప్రభువారు ఆమెను గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. చూద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉందండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. సర్వలోకంలో ఈ సువార్త ప్రకటించబడును, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థకంగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చూడండి, ఇక్కడ రాయబడింది,
సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థకంగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, మరియలో వచ్చినటువంటి చిన్న మార్పు, మరియలో వచ్చిన దేవుడు చేసినటువంటి ఆ ఒక్క ఆమెతో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరియకు జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆమె జీవితాన్ని మార్చింది. తద్వారా ఆమె ఒక సాక్షిగా అక్కడ నిలబడింది. హల్లెలూయా. ప్రభు వారు చెప్తున్నారు, సర్వలోకంలో ఎక్కడైతే ఈమెను గురించి మరి మాట్లాడుకుంటారో, చెప్పుకుంటారో అక్కడ ఇది ఒక జ్ఞాపకార్థకంగా ఉండిపోతుంది. హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నువ్వు ఒక సాక్షిగా ఉంటావు. నీ బ్రతుకు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో అక్కడ నువ్వు సాక్షిగా ఉంటావు. నువ్వు ఒక జ్ఞాపకార్థకంగా ఉంటావు. చూడండి, నీతి మంతుల గురించి జ్ఞాపకం చేసుకోవడము మంచిదంట. ఆమె చేసినటువంటి నీతి కార్యములను మనము ఈరోజు తలంచుకుంటున్నాము, దానిని గురించి చెప్పుకుంటున్నాము అంటే ప్రభువారు ఆ రోజు ఆమె చేసినటువంటి ఆ అభిషేకాన్ని బట్టి, ఆమె ఇచ్చినటువంటి ఆ ఒక విలువైన ప్రాధాన్యతను బట్టి ప్రభువారు ఆమెను అంటున్నారు, ఈమె గురించి ఎక్కడ చెప్తారో అక్కడ జ్ఞాపకం చేసుకుంటారు, ఈమెను అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, ఈమె ఒక సాక్షిగా ఉంటుంది. ఆమె చనిపోయి ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అవుతుందండి. అయినా సరే ఈ రోజుకి కూడా ఆమె సాక్ష్యం ద్వారా ఆమె క్రీస్తు కొరకు వెలిగించబడుతూనే ఉంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మనము చనిపోయినా సరే మనము వెలిగించబడుతున్నాము అంటే నీ భక్తిని దేవుడు అంగీకరించాడు అని అర్థం. నీ హృదయాన్ని దేవుడు స్వీకరించాడు అని అర్థం. నువ్వు చనిపోయినా నీ పిల్ల తరాలు ఇంకా నీ పేరు చెప్పుకుంటున్నారు అంటే నీ నీతి పరలోక రాజ్యానికి ఎక్కింది అని అర్థం. నువ్వు లేకపోయినా నీ యొక్క నీతి కార్యాలు ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు అంటే నీ భక్తిని దేవుడు ఇష్టపడ్డాడు అని అర్థం. హల్లెలూయా. మన భక్తిని దేవుడు ఇష్టపడాలండి. మన ఆరాధనని దేవుడు స్వీకరించాలి. అప్పుడు మనము పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. దేవుని రాజ్యంలో వెళ్ళడము అనేది అంత ఆషామాషి కాదు. బలవంతులు దానిని కైవసం చేసుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలవంతంగా ఆక్రమించుకుంటున్నారంట పరలోక రాజ్యాన్ని. ఈ లోకంలో మనము ఎలాగ ఉన్నాము, ఎలాగ నడుచుకుంటున్నాము అనేదే మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. మన స్థానం ఏంటో మనకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడ మనుషులు నువ్వు చేసేటువంటి భక్తి కార్యములను చూసి, నువ్వు చేసేటువంటి ఆ యొక్క పనులను చూసి మనుషులు నిన్ను కించపరచచ్చు, నిన్ను దూషణంగా మాట్లాడచ్చు. కానీ దేవుడు నీ ప్రతి కార్యమును, నీ ప్రతి క్రియను ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో నువ్వు దొంగ కావచ్చు, కానీ ఈరోజు నువ్వు దేవుడి కోసం ఒక సాక్షిగా నిలబడ్డావంటే నువ్వు మార్పు నుండి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడ్డావు అని అర్థం. ఒకానొక సమయంలో నువ్వు వ్యభిచారి కావచ్చు, కానీ ఈరోజు నువ్వు మార్పు నుండి క్రీస్తు శిష్యురాలుగా నువ్వు ఉన్నావు అంటే నువ్వు దేవుడు నిన్ను అంగీకరించాడు, నిన్ను స్వీకరించాడని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు అని అర్థం. ఒకానొక సమయంలో నువ్వు అబద్ధీకురాలువేమో, కానీ ఈరోజు నీ మాటల ద్వారా అనేకులు క్రీస్తు వైపుకు ఆకర్షితులు అవుతున్నారు అంటే నీది నిజమైన మార్పు. నీ మార్పును బట్టి అనేకులు నీలో క్రీస్తుని చూస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ మరియ చేసినటువంటి కార్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈమె గురించి ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమెను జ్ఞాపకం చేసుకుంటారు. ఈమె ఒక సాక్షిగా ఉంటుంది అని ప్రభువారు ఆమెను ప్రశంసిస్తున్నారు. హల్లెలూయా. మన సాక్ష్యం కూడా అలాగ ఉండాలండి. మన మార్పు కూడా అలాగ ఉండాలి. సగం మార్పు, సగం భక్తి, సగము ఆధ్యాత్మిక జీవితము, కొంచెం సేపు లోకంలో, కొంచెం సేపు దేవుళ్ళో, కొంచెం సేపు మరి భక్తిలో, కొంచెం సేపు భుక్తిలో. ఇలాగ ఉండకూడదు. మన మార్పు అలాగ ఉండకూడదు. కంప్లీట్గా మారిపోవాలి.
కంప్లీట్గా దేవుడి కోసం డెడికేటెడ్గా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడండి? నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తాను, నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తాను అంటున్నారు ప్రభు. నువ్వు చల్లగానైనా ఉండాలి, నువ్వు వెచ్చగానైనా ఉండాలి. నీ మార్పు ప్రజలకు కనబడాలి. ఇతనిలో నిజంగా క్రీస్తున్నాడు, ఈమెలో నిజంగా క్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఈమెలో ఉండి మాట్లాడుతున్నాడు అని ప్రజలకు తెలియాలి. అప్పుడు నిజమైన మార్పు. హల్లెలూయా. మరి మరొక స్త్రీ ఉందండి, ఈమె సమరయ స్త్రీ. ఈమె గురించి కూడా మీకు బాగా తెలిసే ఉంటది. ఈ సమరయ స్త్రీ కూడా మరి అనేక మంది భర్తలను మారుస్తుంది. తృప్తి లేనటువంటి జీవితాన్ని ఈమె జీవిస్తుంది. తన జీవితంలో తృప్తి లేదు, తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో ప్రశాంతత లేదు, పరిశుద్ధత లేదు. అందుకనే అందరూ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి ఉదయకాలం వస్తే ఈమె ఎవరికి కనపడకుండా మధ్యాహ్న కాలం వస్తుందంట, ఎవ్వరికి కనపడకుండా ఉండాలని. అదే సమయంలో ప్రభువారు ఆమెతో మాట్లాడడానికి ఒంటరిగా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి మరీ కూర్చున్నారు, కాపు కాశారు. ఎట్లాగైనా ఈరోజు ఈమెను నేను పట్టుకోవాలి, ఈమెను నేను మార్చాలి అని. మరి అనుకున్న రీతిగానే ఆమె వచ్చింది. అక్కడ ప్రభు ఆమెతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక ఎన్కౌంటర్ అయింది. ఆమె జీవితం గురించినటువంటి సంగతులన్నీ ప్రభువారు ఆమెతో ప్రస్తావించడం జరిగింది. ఆమె, నువ్వు ప్రవక్తవు, నువ్వు నిజంగా మెస్సయ్యవు, మేము ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య నువ్వే అని సమరయ స్త్రీ ఆయనతో చెప్పి ఆ ఊరిలో అందరికీ కూడా మెస్సయ్య వచ్చాడు అని చెప్పడానికి వెళ్ళిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు కదండి సమరయ స్త్రీలో. ఒక్క ఎన్కౌంటర్, దేవుడితో ఆ పరిచయము, దేవుడు ఐ టు ఐ కాంటాక్ట్, దేవుడు తన యొక్క నోటితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు, దేవుని మాటల్లో వస్తున్నటువంటి అభిషేకము ఆమెను మార్చింది. ఆ రోజు గొప్పగా మార్చింది ఆమెను. ఆమె పాత జీవితం, ఆమె రోత జీవితం విడిచిపెట్టి దేవుడి కోసం పరిగెత్తింది ఊరిలోకి. హల్లెలూయా. మరి ఒకసారి ఆ వచనం కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి, ఇదిగో ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. చూసారా, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, ఊరిలో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి ఆయన వద్దకు వచ్చారంటండి. హల్లెలూయా. ఇది నిజమైన మార్పు అంటే ఏంటండి? ఇది నిజమైన మార్పు. ఈమె మార్పు ద్వారా ఊరు కూడా క్రీస్తు ఎవరో తెలుసుకున్నారంట. ఈమెలో వచ్చిన మార్పును బట్టి, ఈమె జీవితాన్ని ఈమె మార్చుకోవడాన్ని బట్టి ఊరు కూడా క్రీస్తుని తెలుసుకున్నారంట. ఈరోజు ఊరంతా అవసరం లేదండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా మీరు క్రీస్తుని నమ్ముకున్నారని? మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా మీరు బైబిల్ చదువుతున్నారని? మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా మీరు మీ పాత జీవితాన్ని వదిలేశారు అని, మీ రోత జీవితాన్ని మీరు విడిచిపెట్టారని? ఈమె తన చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టి, అంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టిందంట. అక్కడికక్కడ పడేసిందంట దాన్ని. తను ఏ పని కోసం వచ్చిందో అది మర్చిపోయింది, ఇంకా అది అక్కడ పడేసిందంట. పడేసి ఊర్లోకి వెళ్ళి, ఈయన క్రీస్తు కాడా, నా జీవితంలో జరిగినవన్నీ ఈయన నాతో చెప్పాడు, ఒక్కసారి వచ్చి ఆయన్ని చూడండి, మీ బతుకులు కూడా మారతాయి, మీ జీవితాలు కూడా మారతాయి, మీరు కూడా ఒక సాక్షిగా ఉంటారు అని చెప్పింది. అప్పటి వరకు ఎవరికి కంటపడనటువంటి స్త్రీ, మనుషులు వస్తే దాక్కుని తిరిగే స్త్రీ, ఆ భర్త బాలేదని ఇతనితో, ఇతను బాలేదని అతనితో మార్చుకుంటూ తృప్తి లేకుండా ఒక దాహంతో బతికినటువంటి స్త్రీ జీవజల ఓటలు ఎప్పుడైతే ప్రభు దగ్గర తాగిందో, దేవుడు మాటలు ఎప్పుడైతే తన హృదయంలో స్వీకరించిందో, అప్పుడే ఆమెలో ఉన్నటువంటి ఆ పాత రోత హృదయాన్ని దేవుడు బద్దలు కొట్టాడు అక్కడే.
ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె జీవితాన్ని ఒక సాక్షిగా అనేకులకు ఉపయోగకరమైనటువంటి ఒక పాత్రగా ఆ రోజు సమరయ స్త్రీని దేవుడు అభిషేకించాడు. ఆమె పేరు కూడా మనకు సరిగా తెలియదు, కానీ ఆమె పేరు తెలియకపోయినా ఆమె సాక్ష్యాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే ఆమె ఎంత ధన్యురాలండి. ఆ ఊరు కదిలొచ్చిందంట. సమరయ అంతా కదిలొచ్చిందంట. క్రీస్తు వచ్చాడు అని చెప్పి. ఈరోజు మనలో జరిగినటువంటి మార్పు ప్రజలందరికీ తెలియాలి. నువ్వు మారావు అని అంటే నీ యొక్క జీవనశైలి మారిపోతుంది, నీ నడవడిక మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నువ్వు ఆలోచించే ఆలోచనలు మారిపోతాయి, నీ యొక్క చూపులు మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి, నీ యొక్క నువ్వు నడుచుకునే ఇతరులతో నువ్వు నడుచుకునే విధానం ఏదైతే ఉందో అది మారిపోతుంది. ఇంతకు ముందులాగా నువ్వు వ్యభిచారమైనటువంటి తలంపులతో నువ్వు చూడవు స్త్రీలని. నువ్వు ఇప్పుడు ప్రతి స్త్రీని కూడా మరి దైవత్వంతో చూస్తావు, పరిశుద్ధమైనటువంటి హృదయంతో నువ్వు చూస్తావు. ఇదివరకుట్లాగా మోసపూరితమైనటువంటి ఆలోచనలు నీలో ఉండవు. ఎవ్వరిని నువ్వు మోసం చేయలేవు. క్రీస్తు నీలో కనుక ఎంటర్ అయితే, నీలో ఆయన ఆత్మ నివసిస్తే ఎక్కడ కూడా నువ్వు ఇక మోసం చేయలేవు. నీ చేతులు నువ్వు అపవిత్రపరుచుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మల భారంతో ఉంటావు. ఒక్క ఆత్మ నశించిన నువ్వు తట్టుకోలేవు. ఒక్క ఆత్మ నీ ఎదురుకుండా పాడైపోతున్నా సరే వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు. ఎందుకంటే నీ హృదయంలో, నీ గుండె నిండా ఆయన మాటలు ఉంటాయి కాబట్టి. సమరయ స్త్రీ గుండె నిండా యేసు ప్రభుని పెట్టుకుంది. ఇక ఆమె ఎవరికి చెప్పకుండా ఉండలేకపోయింది. ఆమెలో కలిగినటువంటి ఆ చిన్న మార్పు, ఆ చిన్న చేంజ్ ఆమెను ఒక గొప్ప సాక్షిగా ఆ రోజు మార్చింది. హల్లెలూయా. మరి 2011 సంవత్సరంలో ప్రభువారు నన్ను దర్శించారండి. నా జీవితాన్ని ఆయన మార్చాడండి. నేను ఈ రోజుకి కూడా ప్రభువుకి రుణపడి ఉంటాను. ఆ రోజు ప్రభువు నన్ను దర్శించకపోతే, ఆ రోజు ప్రభువు నాతో మాట్లాడకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండకపోయేదాన్ని. ఒక అన్య కుటుంబంలో మరి నా పాత జీవితాన్ని నేను అనుసరిస్తూ, నా పాత బ్రతుకుల్ని నేను కలిగి ఉంటూ, అబద్ధాలను, మోసాలను, మరి సినిమాలు చూసుకుంటూ, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతూ నా జీవితాన్ని నేను పాడు చేసుకునేదాన్ని. కానీ 2011లో ప్రభువారు నన్ను దర్శించారు. నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షించబడ్డానండి. ఎవ్వరూ రక్షించబడలేదు. నాకు ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. నేను మారినప్పుడు మరి నా తల్లిదండ్రులు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నా బంధువులు అందరూ నన్ను ఇంట్లోంచి వెళ్ళేసేశారు. ఇక ఈమె మన ఇంట్లోకి రాకూడదు, ఈమె మన యొక్క కార్యక్రమాల్లో ఈమె ఉండకూడదు అని అందరూ నన్ను దూరం పెట్టారు చాలా సంవత్సరాలు. కానీ నాలో ఉన్న క్రీస్తుని, నాలో ఉన్న ఆ యొక్క మంటను నేను ఎప్పుడు ఆర్పుకోలేదు. ఎవరు నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే, నా బైబిల్ని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన, నా క్రీస్తుని నా నుంచి దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా నాలో ఉన్న క్రీస్తు నాకు దూరం అవ్వల. ఆయన నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. నాలో ఉన్న మార్పుని చూసి, నాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మార్పులను చూసి నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా వారు కావచ్చు నన్ను ఎంతో కించపరిచారు. కానీ నేను నా కుటుంబానికి ఎప్పుడు క్రీస్తుని పరిచయం చేస్తూనే ఉన్నాను. నా రక్త సంబంధికులకి ఎప్పుడూ నేను ఒక సాక్షిగానే ఉన్నాను. మరి వాళ్ళకి మాత్రమే కాదు, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మీకు, మరి అనేకులకు రాబోయే రోజుల్లో అనేకులకు కూడా ఒక సాక్షిగా ఉండాలి అనేది నా ఆశ. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని మార్చినప్పుడు, దేవుడు మన యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు మనము ఒక మంచి సాక్షిగా ఉంటామండి. మన యొక్క సాక్ష్యాన్ని మనము ప్రకటించుకోకుండా ఉండలేము. దేవుడు మనలో వేసినటువంటి ఆ ప్రేమ,
ఆ ప్రేమ అనే ఆ ఒక్క ఆత్మ అభిషేకము అది అనేకులకు మనము చూపించకుండా ఉండలేము. హల్లెలూయా! అది నిజమైన మార్పు. నిజమైన మార్పు, నిజమైన పరివర్తన, నిజమైన అభిషేకము అనేది మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తదంట. హల్లెలూయా! మరి ఇక్కడ సమరయ స్త్రీ కానీ, బెతనియాలో ఉన్నటువంటి మరియ గాని వీళ్ళిద్దరూ నిజంగా మారారండి. అందుకనే వీళ్ళు క్రీస్తుని అభిషేకించకుండా ఉండలేకపోయారు. క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. ఒకళ్ళు తన ప్రేమ ద్వారా ప్రభువుని అభిషేకిస్తే, మరొకరు తన నోటి మాటల ద్వారా ప్రభు గురించి ప్రకటించారు, ప్రభువుని అభిషేకించారు. మరి జక్కయ్య కూడా అంతేనండి. ఎక్కడో మేడి చెట్టెక్కి ప్రభువుని చూద్దాము అని అనుకున్నాడు అంతే. కానీ ఒక్క క్షణము ప్రభువారు ఆయన్ని ముఖంలో ముఖం పెట్టి చూసిన వెంటనే, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అని చెప్పినప్పుడు, ఆయన ఎప్పుడైతే ఆ ముఖంలో ముఖము పెట్టి చూశాడో జక్కయ్య ప్రభువారిని, అంతే ఆయన బండ హృదయం అక్కడికక్కడే బద్దలైపోయింది. ఆయన మారాడు. ఆయన ఎక్కడెక్కడ ఎవరి దగ్గరైతే అక్రమంగా వడ్డీలు తీసుకున్నాడో, అక్రమంగా సొమ్ము ఆర్జించాడో అవన్నీ కూడా అనా పైసలతో సహా 4 రెట్లు ఎక్కువ ఇచ్చి మరి వాళ్ళ బకాయిలన్నీ తీర్చేశాడంట. అది నిజమైన మార్పు అంటే. జక్కయ్య మారాడు అన్నదానికి సూచన ఏంటంటే, అనా పైసలతో సహా వాళ్ళు తీసుకున్న దానికి ఇంకా 4 రెట్లు ఎక్స్ట్రా వేసి మరి ప్రజలందరికీ తను ఆ డబ్బుని ఇచ్చేశాడంట. అంటే తన ఇంట్లో అపవిత్రమైన సొమ్ము ఒక్కటి కూడా ఆయన పెట్టుకోలేదు. ఒక్క రూపాయి కూడా ఆయన పెట్టుకోలేదు. ఇది నిజమైన మార్పు. అందుకనే ప్రభు ఆయనతో అంటారు, జక్కయ్య ఈరోజు నీకు మాత్రమే కాదు, నీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. మనతో పాటు మన ఇంటికి కూడా రక్షణ రావాలండి. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా రక్షణ రావాలి. ఎక్కడెక్కడ మరి అపవిత్రమైన వస్తువులు ఉన్నాయో, అపవిత్రమైనటువంటి ఉన్నాయి అన్ని తీసి పడేయాలి. అది నిజమైన మార్పు అంటే. కొంతమంది మారామని చెప్తారు, కానీ ఇంకా ఇంట్లో అపవిత్రమైన వస్తువులు ఉంటాయి. అపవిత్రమైన మరి ఆ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి వస్తువులన్నీ పెట్టుకుంటారు. మరి అక్కడక్కడ సినిమా సంబంధించినటువంటి పేపర్స్ కానీ, తర్వాత అవి ఇవి మరి పిచ్చివన్నీ పెట్టుకుంటారు ఇంట్లో. అవి క్యారీ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా అవి అలాగే ఉంటాయి. అవి తీయరు. వాటి వల్ల అపవిత్ర ఆత్మలు మీ ఇళ్లలోకి వస్తాయి. వాటి వల్ల అపవిత్రమైనటువంటి ఆలోచనలు మీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, జక్కయ్య నిజంగా మారాడు. జక్కయ్య జీవితంలోకి యేసు ప్రభువు యొక్క అభిషేకము, ఆయన ప్రత్యక్షత, ఆయన కంటి చూపు ఆయన జీవితంలోకి పడినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు, ఆయన రక్షింపబడ్డాడు. క్రీస్తుని గురించి ఆయన ఒక సాక్షిగా ఆ ఊర్లో నిలబడ్డాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మరొక్క వాక్యం ఉందండి, అదొకటి చూపించి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలండి. ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్నడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్లియర్గా రాయబడింది, ప్రభు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించండి. హల్లెలూయా. మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, క్రీస్తులో మనము వర్ధిల్లాలి, దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా జీవించాలి అని అంటే మన జీవితంలో సమస్తమైన దుష్టత్వము, కపటము, మరి దూషణ, ఇవన్నీ కనుక మనము తీసివేసి కొత్తగా జన్మించినటువంటి శిశువుల వలె మనము ఉంటే, ఆ వాక్యమును పాల ద్వారా మీరు రక్షణ జీవితంలో ఎదగండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువు
ఎలాగ పాలు పడుతున్నప్పుడు ఆ బిడ్డ దినదినము దినదినము చక్కగా అభివృద్ధి చెందుతాడో, చక్కగా ఒళ్ళు చేసి చక్కగా వాళ్ళు కళతో ఉంటారో, అలాగా మనము కూడా అనుదినము వాక్యం చదువుతున్నప్పుడంట, అనుదినము దేవునితో సావాసం చేస్తున్నప్పుడంట, దేవుడు మనల్ని రూపాంతరపరుస్తాడంటండి. మనలో ఇంకా ఏవైతే మరి మరుగుపడిపోయి ఉన్నటువంటి ఆ పాత స్వభావాలు ఉన్నాయో, ఆ పాత జీవితపు తాలూకు మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా అంట దేవుడు క్లియర్ చేస్తాడంట. దాన్ని శుద్ధి చేస్తాడంట దేవుడు. దేవునిలో మనము నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిత్య జీవానికి మనము వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా. మరి శిశువులు పోలినటువంటి బ్రతుకులు మనము ఈరోజు కలిగి ఉందము గాక. మనము ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతాల్లో మనం ఒక సాక్షిగా ఉందము గాక. క్రీస్తుని దాచుకొని జీవించడం వల్ల ఉపయోగం లేదు కానీ, క్రీస్తులాగా మనము బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా మనము ఒక మంచి సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకగలుగుతాం. సమరయ స్త్రీ, నేను పాపాత్మురాల్ని, నేను ఎలాగెళ్ళి చెప్పాలి ఈ లోకానికి అని అనుకోలేదు కానీ, కుండ పడేసి వెళ్ళి మరి దేవుడికి వారి ఊర్లో వాళ్ళందరికీ సాక్ష్యాన్ని చెప్పింది. మరి మరియ కూడా నేను ఇలాగ చేస్తున్నాను ఎవరేమనుకుంటారో అని అనుకోలేదు కానీ, నా దగ్గర విలువైనది ఇంక అత్తరు తప్ప ఇంకేమీ లేదు అని అనుకుని ఆ విలువైన దేవుడి దగ్గర పగలగొట్టింది. ఈరోజు మీ విలువైన జీవితాన్ని దేవుడికి సజీవ యాగంగా అర్పించుకొనండి. దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా మీరు ఉండండి. నిజమైన మార్పు కలిగి జీవించండి. సగం సగం మార్పు, సగం సగం భక్తి, సగం సగము ఆధ్యాత్మిక జీవితము మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. మరి నిత్య జీవంలోనికి మనం వెళ్లకుండా ఈ చిన్న చిన్న పాపాలు మన యొక్క పక్కలో బల్లెం వల్లే మనల్ని ఎప్పటికప్పుడు పొడుస్తూ ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాయి. అవి మీకే కాదు, మీ పక్కనున్న వారికి కూడా అవి ఆయాసకరంగా మారిపోతాయి. మీ పక్కనున్న వారు కూడా మీకు శత్రువులుగా మారిపోతారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీలో వచ్చినటువంటి మార్పు మొట్టమొదటిగా మీ కుటుంబ సభ్యులు చూడాలి, మీ బిడ్డలు చూడాలి, మీ తల్లిదండ్రులు చూడాలి, మీ ఇరుగు పొరుగు వారు చూడాలి. ఇతనిలో నిజంగా క్రీస్తున్నాడు, ఇతను క్రీస్తు కోసం ఒక సజీవ సాక్షిగా ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇచ్చే విధంగా మీ జీవితంలో మార్పు చెందండి. హల్లెలూయా.